ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ దగ్గర మా ప్రతినిధి రాజేష్ ఉన్నాడు. రాజేష్, మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దాదాపుగా ముందే ప్రకటించేసింది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ కంచుకోట కంటే కూడా జానారెడ్డి కంచుకోటగానే మనం చెప్పుకోవచ్చు. 7 సార్లు జానారెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి నేతగా, మంత్రిగా పదవులను అనుభవించారు. సో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఆ పార్టీ ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. సో ఈ ఎన్నికల్లో గెలిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు తెలంగాణలో ప్రత్యామ్నాయమైనటువంటి శక్తిగా ఉండేటువంటి అవకాశాలున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్ట్రాటజీతో ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తోంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక చావో రేవో అన్నట్లుగా తయారైంది. ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నిక నుంచి మొదలుకొని జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకబడుతూ వస్తూనే ఉంటుంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ మాత్రమే ఉంటుంది అనేటువంటి సంకేతాలను ఇప్పటికే బీజేపీ ఇవ్వగలిగింది. దాన్ని క్యాచ్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలవగలిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఎన్నికల్లో 4వ స్థానానికి వెళ్ళిపోయింది. ఇటు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5వ స్థానానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజికల్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ మాత్రమే ఉంటుందన్నటువంటి విషయాన్ని జిహెచ్ఎంసీలో దాదాపు 40కి పైగా 48 కార్పొరేట్లు సీట్లను గెలుచుకున్న తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఇటు టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీలు అభ్యర్థిని ప్రకటించకుండానే కాంగ్రెస్ పార్టీ ముందుగానే జానారెడ్డి దాదాపు 7 సార్లకు పైగా ఆయన అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి పౌరునికి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా జానారెడ్డి అనేటువంటి ఒక పర్సనాలిటీ తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ ఇటు కాంగ్రెస్ హైకమాండ్ జానారెడ్డిని బరిలోకి దింపాలని చెప్పి భావించింది. దానిలో భాగంగానే జానారెడ్డిని దింపించింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని అంతర్గత విభేదాలు కావచ్చు, ముందు నుంచి కూడా ఇటు ఉప ఎన్నిక కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ల మధ్యలో ఉన్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ కావచ్చు, ఇతరత్ర సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఏ విధంగా ప్రభావం చూపబోతున్నాయటువంటిది ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే జానారెడ్డి లాంటి పర్సనాలిటీని ఢీకొట్టాలంటే ఇటు టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీలు కూడా చాలా ఖచ్చితంగా ఒక బలమైనటువంటి వ్యక్తిని బరిలోకి దింపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరిని దింపాలి, ఏ విధంగా జానారెడ్డిని ఎదుర్కోగలగాలనేటువంటి డైలమాలో ఇటు 2 పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇటు ప్రధానంగా కాంగ్రెస్ నుంచి రాజేష్ మనం ఇటీవల చూస్తున్నాం. సో ఈ రెండు కౌన్సిల్ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ కౌన్సిల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ చాలా పూర్ పర్ఫార్మెన్స్గా ఉంది. 4వ స్థానానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్తున్నట్టుగా జానారెడ్డిది ఒంటరి పోరుగానే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో తను మాత్రమే నియోజకవర్గంలో తిరుగుతూ ఆల్రెడీ పోలింగ్ స్ట్రాటజీని ఆయన వర్కౌట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ మేరకు సహకరించేటువంటి అవకాశాలున్నాయి? ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఆయన జేసీ దివాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కనుక చూస్తే జానారెడ్డి గెలవడం అని చెప్పని ఆల్రెడీ ఆయన కామెంట్స్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి వాతావరణం ఉంది నాగార్జున సాగర్లో? సో జేసీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొద్దిగా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా తెలంగాణలో భవిష్యత్తు లేదన్నటువంటి విషయాన్ని ఆయన మాటల ద్వారా చాలామంది అర్థం చేసుకున్నారు. అయితే జానారెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్లు ఇప్పటికే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తున్నప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు ఇటు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆయన ప్రచారంలో పాల్గొంటారు. ఒకవేళ పాల్గొంటే కనుక ఎలాంటి మైలేజ్ వస్తుందనేటువంటి ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పూర్తి స్థాయిలో వీళ్ళు ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పెద్దగా వీళ్ళని పట్టభద్రులు కావచ్చు, లేకపోతే విద్యావంతులు కావచ్చు విశ్వసించినటువంటి పరిస్థితి లేదు. అదే నాగార్జున సాగర్లో రిపీట్ అవుతుందా, లేదా నాగార్జున సాగర్లో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జానారెడ్డికే మరోసారి ఆ నియోజకవర్గ ప్రజలు మరొకసారి ఆయనకు అవకాశం ఇస్తారా అనేటువంటి మాత్రం ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్థానం మీదనే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయ శక్తి మేమే అంటూ చెప్పుకుంటూ వస్తున్నటువంటి బీజేపీ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవంతో ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. దీని ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతికే ఉన్నటువంటి సంకేతాలని ఇవ్వగలిగేటువంటి ఒక అవకాశం వచ్చింది కనుక ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ రాజేష్. సో కాంగ్రెస్ పార్టీలో ఇది పరిస్థితి. జానారెడ్డి ఈ ఎన్నికల్లో ఒంటరి పోరును కొనసాగించేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఆ పార్టీకి
ఏ మేరకు ఆ పార్టీ సీనియర్ నేతలు కలిసి వస్తారనేది మనం వేచి చూడాల్సింది. ఇక బీజేపీ పార్టీ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద మా ప్రతినిధి నరేష్ నాడు. నరేష్, మీరు చెప్పండి, దుబ్బాక ఎన్నికల్లో కూడా ముందు వరకు ఆ పార్టీ రేస్లో లేదు, టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారింది. చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన విజయాన్ని దక్కించుకున్నారు. సో ఇప్పుడు జానారెడ్డిలో ఇప్పుడు నాగార్జున సాగర్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ఇప్పటివరకైతే పార్టీ అభ్యర్థిని బీజేపీ అనౌన్స్ చేయలేదు. అనూహ్యంగా అభ్యర్థిని తెర మీదకి తీసుకొస్తే తప్ప బీజేపీ విజయావకాశాల గురించి చర్చించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో బీజేపీ అభ్యర్థి ఎవరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి? సో బీజేపీ నాగార్జున సాగర్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతోంది? నవీన్, మొత్తానికి నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఈరోజు ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటికీ కాషాయ పార్టీ తమ అభ్యర్థి విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పైకి ఏదేమైనప్పటికీ టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తాము అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్తున్నప్పటికీ కూడా బలమైన అభ్యర్థి అన్వేషణలో ఇంకా బీజేపీ ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో పోటీ చేసిన నివేదితారెడ్డి కావచ్చు, తెలుగుదేశం పార్టీలోంచి బీజేపీలోకి వచ్చిన కడారి అంజయ్య యాదవ్ కావచ్చు, వీళ్ళిద్దరే ప్రధానంగా బీజేపీ పార్టీలో ఏదైతే ఆశావహాల జాబితాలో మొదటి నుంచి ఉన్నారు. తాజాగా జానారెడ్డికి కుడిభుజంగా వ్యవహరిస్తున్న ఇంద్రసేనారెడ్డి కూడా మొన్న బీజేపీలో చేరటం, ఆయన కూడా ఆశావాహుల జాబితాలో చేరారు. మరొక వైపు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవరైతే ఎమ్మెల్సీ తెరా చిన్నప్పరెడ్డి కావచ్చు, కోటిరెడ్డి కావచ్చు, ఇలాంటి వారు కూడా బీజేపీ అనూహ్యంగా తెర మీదకు తీసుకొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి బీజేపీలో జరుగుతున్న చర్చ ప్రస్తుతం. మరొక వైపు కాషాయ పార్టీ అంటే దుబ్బాక గ్రేటర్ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన తర్వాత సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆల్టర్నేట్ పార్టీగా తెర మీదకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ వైపే అందరి చూపులు కూడా నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత వెనుకబడినప్పటికీ కూడా అది పెద్దగా ప్రభావం చూపదు. బీజేపీకి ప్రత్యేకమైన క్యాడర్ ఉంది. అంటే నాగార్జున సాగర్లో లేనప్పటికీ కూడా మిగతా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యామ్నాయ పార్టీగా ఇప్పటికే ఎలివేట్ అయిన ఏదైతే తెర మీదకి వచ్చారు కాబట్టి అదే కంటిన్యూ చేయాలని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది. ఇందులో భాగంగానే బండి సంజయ్ కుమార్ ఈరోజు ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే జాతీయ నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన తిరిగి రేపు రాబోతున్నారు. అంటే రేపు టికెట్ విషయంలో ఆయన స్పష్టత తీసుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆయన వచ్చిన తర్వాత అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు సీనియర్ నాయకులతో ఇప్పటికే బండి సంజయ్ పలు దఫాలుగా చర్చలు జరుపుతూ వస్తున్నారు. అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే అధికార టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా జానారెడ్డి లాంటి నాయకుని ఎదుర్కోవడానికి ఏదైతే అన్ని విధాలుగా బలమైన అభ్యర్థి ఉంటాడనేది కూడా బీజేపీ ఎటు తేల్చుకోలేకపోయిన పరిస్థితి అయితే కొంత కనిపిస్తుంది. నిజానికి ఏదైతే దుబ్బాక గ్రేటర్ తర్వాత అంతా కూడా సహజంగానే బీజేపీ వైపు అందరి చూపులు ఉన్నాయి కాబట్టి దాన్ని నిలబెట్టుకునే విధంగా అంటే 2023కి తామే ప్రత్యామ్నాయ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతా ఉన్న బీజేపీ ఖచ్చితంగా సాగర్లో తన బలాన్ని నిరూపించుకోలేకపోతే కొంత వెనకబడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి నాయకులు అనేక మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతా కూడా బీజేపీలోకి రావాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా సాగర్లో వాళ్ళ బలాన్ని నిరూపించుకోవాల్సిన అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ సామధాన దండోపాయాలను ఉపయోగించాలని చూస్తుంది. ఇప్పటికే సంఘ్ పరివార్కి సంబంధించిన శక్తులన్నీ కూడా నాగార్జున సాగర్లో మోహరించిన పరిస్థితి పైకి కనపడినప్పటికీ కూడా ఇప్పటికే మండలాల వారీగా వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ప్రతి 50 ఓట్లకు సహజంగానే బీజేపీకి బూత్ స్థాయిలో మెయింటైన్ చేయడం అనేది ఒక వెన్నతో పెట్టి అంటే అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారతదేశంగా వ్యాప్తంగా ఏ ఎన్నిక జరిగినప్పటికీ కూడా వాళ్ళు బూత్ స్థాయి కార్యకర్తలను మేనేజ్ చేయడం కావచ్చు, ఓటర్లకు ప్రతి 50 మంది ఓటర్లకు ఒక కార్యకర్తను పెట్టి ఇప్పటికే పనిచేస్తామని చెప్పి బీజేపీ అంతర్గత విషయాలు అంటే ఆఫ్ ది రికార్డ్గా చెప్తున్న వాళ్ళ నాయకులు చెప్తున్న మాట ఇలాంటి విషయాలు అంటే ఇప్పటికే ఆ విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడ కనిపిస్తుందంటే అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక ఓటరు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్నారు. బీజేపీ క్యాడరు ఇబ్బంది పడుతుంది అనేది మనకున్న సమాచారం. అక్కడ ఒకరికి ముగ్గురు పోటీ పడి ప్రచారాలు నిర్వహించుకుంటున్నారు. ఎవరు బీజేపీ అభ్యర్థి అనేది ఓటర్ తేల్చుకోలేకపోతున్నాడు కాబట్టి తొందరగా అభ్యర్థిని ప్రకటిస్తే వాళ్ళు పని చేసుకునే అవకాశం ఉంటుందని కూడా క్యాడర్ బీజేపీ నాయకత్వానికి పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగానే బండి సంజయ్ ఈరోజు ఢిల్లీ వెళ్ళి సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. రేపు ఆయన స్పష్టత వచ్చే అంటే రేపు హైదరాబాద్ వచ్చినాక ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నెల 30వ తారీఖు కూడా బీజేపీ అభ్యర్థి విషయంలో కొంత కావాలని చెప్పి ఆలస్యం చేసే అవకాశం కనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో కనుక ఎవరైతే టికెట్ రాని వాళ్ళు కొంత ఆశావాహులు ఉంటారో వాళ్ళని ఇటువైపు లాక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత వేచి చూసే ధోరణి కూడా అవలంబించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే దుబ్బాక లాంటి నియోజకవర్గాల్లో రఘునందన్ రావు సగం బీజేపీ బలం ఉంటే
సగం రఘునందనరావు వ్యక్తిగతంగా ఆయన 3 సార్లు పోటీ చేసి ఓడిపోవడం కావచ్చు, వ్యక్తిగతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ ఉన్న నాయకుడు, పార్టీ బలం తోడు అభ్యర్థి బలం కూడా అక్కడ కలిసింది కాబట్టి ఈజీగా అక్కడ గెలవగలిగిన పరిస్థితి. అయితే నాగార్జున సాగర్లో బీజేపీకి ఆ పరిస్థితి కనిపించట్లేదు. గత ఎన్నికల్లో కేవలం 2700 ఓట్ల లోపలే వచ్చాయి. 1.5% ఓట్లు మాత్రమే నివేదిత రెడ్డి అక్కడ నుంచి సాధించగలిగింది. అంటే మిగతా అభ్యర్థులతో పోలిస్తే జానారెడ్డి, నోముల నరసింహ లాంటి నాయకులకు సుమారు 70-80 వేల ఓట్లు పోలైతే ఈమెకు 2600 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే దీన్ని కంపేర్ చేసుకుంటే బీజేపీ కొంత ఆందోళన కనిపిస్తుంది. కనీసం భవిష్యత్తులో అధికారంలోకి వస్తామని చెప్తున్నప్పుడు కొంత 40 నుంచి 50 వేలు ఓట్లకు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ముందుకు వెళ్తేనే భవిష్యత్ మనకు ఉంటుందని చెప్పి కూడా బీజేపీ నమ్ముతుంది. కాబట్టి కనీసం 2600 ఓట్ల నుంచి 40-50 వేల ఓట్లకు వెళ్ళే ఏదైతే అవకాశాలను బీజేపీ చాలా గట్టిగా పరిశీలిస్తుంది. ఆ విధంగా కూడా ముందుకు వెళ్తుంది. మొత్తానికైతే బీజేపీ అభ్యర్థి విషయంలో ఇప్పటికీ ఎటు తేల్చుకోలేని పరిస్థితి. మరొక వైపు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొంత బీజేపీ ఊపు తగ్గిందని చెప్పొచ్చు. అంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయంగా పదే బీజేపీ నాయకులు చెప్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సుమారు 20% ఓట్లు, 4 పార్లమెంట్ స్థానాలు గెలిచినప్పటి నుంచి ఈ మాట చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కొంత సక్సెస్ అయ్యారని కూడా చెప్పొచ్చు ఈ విషయంలో, ప్రత్యామ్నాయం పార్టీగా కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పి. అయితే అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోవడం కొంత బీజేపీ క్యాడర్ని కావచ్చు, నాయకత్వాన్ని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనికి బీజేపీ ఇంకొక అనాలిసిస్ కూడా చెప్తున్న పరిస్థితి. 2 ప్లేసుల్లో కూడా అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ కావచ్చు, ఇటు హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి కావచ్చు, ఈ 2 స్థానాల్లో కూడా వ్యతిరేక ఓటు సుమారు 70% పడింది. అంటే అక్కడ పల్లా రాజేశ్వర రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటుగా 1,10,000 పడితే మిగతా తీన్మార్ మల్లన్ కావచ్చు, కోదండరామ్ కావచ్చు, అటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కలిపి సుమారు 2 లక్షల ఓట్లు పోలేని పరిస్థితి. అంటే టీఆర్ఎస్ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. అది బూత్ స్థాయిలో మేనేజ్ చేయడంలో మనం విఫలమయ్యాం కాబట్టి సహజంగానే బీజేపీకి ఉన్న బలము బూత్ స్థాయి మేనేజ్మెంట్ కనుక చేస్తే సాగర్లో మంచి ఫలితాలు సాధించవచ్చు అని చెప్పి బీజేపీ భావిస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ సెగ్మెంట్ విషయంలో కూడా వాణిదేవికి సమీపంగా రామచంద్రరావు రాగలిగారు. ఎక్కడా కూడా ఆయన ఒక 6-7 వేలు 8 వేల లోపలే వెనకబడ్డారు. కాబట్టి మొత్తంగా కూడా బీజేపీ ఎక్కడా కూడా వెనకబడి వేయకుండా తమకు సహజంగానే నాగార్జున సాగర్లో బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటిస్తే తప్ప ఆ పార్టీ ఏ మేరకు పుంజుకుంటుందనేది మనం చెప్పలేం. సో మొత్తం మీద బీజేపీ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేటువంటి అంశం మీదనే ఆ పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆ పార్టీ ఉనికి చాటుకుంటుందా లేదా విజయం దిశగా పోతుందా అనేది బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తే తప్ప మనం చెప్పలేం. మొత్తం మీద నాగార్జున సాగర్లో సో ఈ రోజుకైతే నోటిఫికేషన్ మొదలైంది. ఈ రోజు నుంచి సో పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ నాగార్జున సాగర్లో రాజకీయాలు రోజు రోజుకి మరింతగా వేడెక్కేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద జానారెడ్డి మరోసారి తన సత్తాను చాటాలని చెప్పని ఆయన ఇప్పటికే పోల్ ఫీల్డ్లో తన బ్యాటింగ్ని మొదలుపెట్టారు. సో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ కూడా ఆ పార్టీ నేతలంతా కూడా నాగార్జున సాగర్లో 2 నెలలుగా మకాం వేసి ఎక్కడికక్కడ గ్రౌండ్ అంతా కూడా తమ కంట్రోల్లోకి తెచ్చుకునేటువంటి పరిస్థితులు అయితే చేస్తున్నారు. ఇది నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అది ఉపపోరు, సాగర్ ఉపపోరుకు సంబంధించి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, పార్టీల అభ్యర్థుల ఎంపిక సంబంధించి పూర్తి అప్డేట్. కాసేపు విరామం తీసుకుందాం. విరామం తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి.